ముక్కోటి వేడుకలకు గుంటూరు జిల్లా మంగళగిరి ముస్తాబవుతోంది. దాదాపు 1,00,000 మంది భక్తులు పాల్గొనే వేడుకకు మంగళగిరి నృసింహస్వామి ఆలయం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం అర్ధరాత్రి స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామున 4 గంటల నుంచి బంగారు దక్షిణావృత శంఖం నుంచి భక్తులకు తీర్థం ఇవ్వనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ముక్కోటి శోభను సంతరించుకుంటోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. 1807లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 153 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల తూర్పు గాలిగోపురాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత 1820లో తంజావూరు మహారాజు చిరపుంజి స్వామివారిని దర్శించుకున్న తర్వాత శంఖాన్ని కానుగ్గా ఇచ్చారు. దీని నుంచి ఓం అనే శబ్దం వస్తోందని భక్తులు విశ్వసిస్తారు. తొలి ఏకాదశి ముందు రోజు రాత్రి స్వామివారికి తిరుమంజనం సేవ నిర్వహిస్తారు. కళ్యాణం అనంతరం బంగారు దక్షిణావృత శంఖంతో భక్తులకు స్వామివారి తీర్థం అందిస్తారు. ఈ శంఖం నుంచి తీర్థం తీసుకోవడం ద్వారా సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలొస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆనవాయితీ దాదాపు 200 సంవత్సరాల నుంచి వస్తుంది. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరికి భక్తుల తాకిడి అధికమైంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆలయంలో 83 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దాదాపు 1,00,000 లడ్డూలను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి రేపు 8వ తారీఖున జరగబోతుంది. మరి 7వ తారీఖు రాత్రి నుంచే మరి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా మేము ఇంతకుముందు జరిపినటువంటి పద్ధతులు కాకుండా కొన్ని మార్పులు చేసి భక్తులకి చాలా తొందరగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. ఈ తర్వాత ఫ్యాషన్లు మాత్రం రద్దు చేయడం జరిగింది. అందరం కూడా ఒక మాట అనుకొని మరి వాటిని మాత్రం భక్తులు గ్రహించాలి. ముక్కోటి ఏకాదశి రోజు బంగారు శంఖ దక్షిణావృత శంఖంతో తీర్థం ఇవ్వబడను. ఇది కూడా కొంతమంది అపోహ ఏంటంటే మధ్యాహ్నం వరకే ఈ శంఖంతో తీర్థం ఇస్తారు, తర్వాత ఉండదు అనే అపోహ ఉంది. అట్లాంటివి కూడా భక్తులు ఎవరు కూడా పెట్టుకోవద్దు. సాయంత్రం దేవస్థానం క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ దక్షిణావృత శంఖంతో తీర్థం ఇస్తాం. కాబట్టి అందరూ ఒకే టైంలో వచ్చి ఇబ్బంది పడకుండా సాయంత్రం దాకా ఉంటుంది కూడా. కాబట్టి మీరందరూ గమనించవలసింది కోరుతున్నాం. 8వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉత్తర ద్వార దర్శనం, శంకుతీర్థం కార్యక్రమాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం ఒక 250 మంది సిబ్బంది, 4 డిఎస్పీలు, 20 మంది ఆఫీసర్స్ని ఏర్పాటు చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే రథోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఏకాదశి అనంతరం 1,40,00,000లతో పడమట గాలిగోపురం నిర్మాణం చేపట్టనున్నారు.